బెర్లిన్ స్పిన్ ఆఫ్ సిరీస్ మనీ హెస్ట్ నుండి పర్టికులర్ క్యారెక్టర్స్ని తీసుకొని స్పిన్ ఆఫ్ సిరీస్ని క్రియేట్ చేశారు. సిరీస్ టోటల్గా 18+. నోట్ దిస్ పాయింట్. ఈసారి కూడా ఒక జ్యువెలరీ షాప్ని దొంగతనం చేయడానికి స్కెచ్ చేసుకొని ప్లాన్ చేసుకుంటారు. మరి లాస్ట్కి జ్యువెలరీ షాప్లో దొంగతనం చేశారా లేదా, చేసేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, లాస్ట్కి ఏం జరిగింది, ఇదంతా మీరు సిరీస్లో చూస్తారు. టోటల్గా సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా సిరీస్ వచ్చేసి ఒక డీసెంట్ వాచబుల్ సిరీస్ అనిపిస్తుంది. ఎలాగో ఓటీటీనే కాబట్టి హ్యాపీగా టైంపాస్గా చూసేయచ్చు. సో చెక్ చేయండి ఒకసారి సిరీస్ని. మనీ హెస్ట్తో ఈ సిరీస్ని కంపేర్ చేస్తే మనీ హెస్ట్లో ప్రతి క్యారెక్టర్కి కాప్స్కైనా స్కెచ్ చేయడమైనా అక్కడ తప్పించుకోవడం ప్రతిదీ బ్యాలెన్సింగ్గా మెయింటైన్ చేశారు. కానీ ఇక్కడ బెర్లిన్ సిరీస్లో ఆ బ్యాలెన్సింగ్ అనేది కొంచెం అదుపు తప్పింది. ఈ సిరీస్లో బిగినింగ్ నుంచి ఫస్ట్ 3 ఎపిసోడ్స్ టోటల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఎంగేజింగ్గా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతి డీటెయిలింగ్ని, ఆ దొంగతనం చేయడానికి ఎలాంటి స్కెచ్ చేసుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా పిన్ పాయింట్ డీటెయిలింగ్ ఉంటుంది. ఆడియన్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ప్రతిదీ చాలా క్లారిటీగా మెయింటైన్ చేశారు. ఇంకో సైడ్ మన బెర్లిన్ క్యారెక్టర్ ఫ్లర్టింగ్ చేస్తూనే ఉంటాడు. అంటే పులిహోర కలుపుతూనే ఉంటాడు. ఎందుకు కలుపుతున్నాడు, ఎవరితో కలుపుతున్నాడు అనేది కొంచెం ట్విస్టింగ్ పాయింట్. మనీ హెస్ట్లో ఉన్న బెర్లిన్ క్యారెక్టర్కి ఈ సిరీస్లో చూపించిన బెర్లిన్ క్యారెక్టర్కి స్లైట్గా డిఫరెన్సెస్ అనేవి మనం చూడొచ్చు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో సిరీస్ చాలా కన్వీనియంట్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అలా వెళ్ళిపోతుంది ఏంది అనే ఫీలింగ్ మనకు వస్తుంది. అండ్ ఇంక్లూడింగ్ మనకి ఈసారి ఎమోషనల్ కంటెంట్ కూడా మంచి వాల్యూ అయితే చూపించారు. ఆ గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరివి చిన్నపాటి బ్యాక్ స్టోరీ చూపించడం, వాళ్ళు ఎందుకు దొంగతనం చేయాలనుకుంటున్నారు అనేది కూడా చాలా ఎమోషనల్గా చూపించారు. అండ్ ఎండింగ్లో వాళ్ళు దొంగతనం కంప్లీట్ చేసుకొని ఎస్కేప్ అయ్యే ప్రోగ్రెషన్లో ఎక్కడ కూడా ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్సే ఉండవు. పోలీసులకి అలాగే వీళ్ళకి సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చుంటే వాళ్ళు ఎస్కేప్ అయ్యే టైంలో టఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎలా బయటికి వస్తారు అనే క్యూరియాసిటీ కూడా ఆడియన్స్ బిల్డ్ అయ్యేది. ఇక్కడ చాలా ఈజీగా ఎస్కేప్ అవుతున్న బట్టి ఏంది ఇంత సింపుల్గా అయిపోయింది. మనం మనీ హెస్ట్ చూసుకుంటే అక్కడ పోలీసులకి అలాగే వీళ్ళకి సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి సీన్ని చాలా ప్రాబ్లమేటిక్గా ఎక్కడ తప్పించుకోకుండా క్లియర్గా మెయింటైన్ చేశారు. ఇదే మాట నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, బ్యాలెన్సింగ్ అనేది బెర్లిన్ సిరీస్లో మిస్ అయింది. ఇక్కడ ప్రతి క్యారెక్టర్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మిస్ చేసి ఓన్లీ వీళ్ళకి ఎక్కువ ఎలివేషన్స్ ఇవ్వడము, చాలా కన్వీనియంట్గా ఎస్కేప్ అవ్వడం, పోలీసులకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుంటే బ్యాలెన్సింగ్గా ఉండేది, ఇంకా బాగుండేది సిరీస్. నాకు పర్సనల్లీ అలా అనిపించింది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్. 1 టైం వాచబుల్ సిరీస్. నోట్ 18+. పర్ఫార్మెన్సెస్ అంటే అందరివి చాలా డీసెంట్గా ఉన్నాయి. వాళ్ళ క్యారెక్టర్కి ఎంత క్యాపబిలిటీ ఉందో అంత యాక్టింగ్ చేశారు. ఎక్కడ కూడా డీగ్రేడింగ్గా అనిపించలే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ గుడ్. విఎఫ్ఎక్స్ అన్నీ డీసెంట్గా మెయింటైన్ చేశారు. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ రివ్యూ.